ఈ తాటి ముంజలనేవి ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా? లేదా? తీసుకోవచ్చండి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇది లో క్యాలరీ ఫ్రూట్ అండ్ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో, బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి హెల్ప్ అవుతుంది. అలానే ఎటువంటి అవకరాలు రాకుండా హెల్ప్ అవుతుంది. అలానే దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ వుమెన్ ఈ సమ్మర్‌లో డీహైడ్రేట్ అయిపోకుండా హెల్ప్ చేస్తుందనమాట. అలానే ఎవరికైతే వాంతులు ఎక్కువగా అవుతూ ఉంటాయో వాళ్ళు డీహైడ్రేషన్‌కి గురవుతూ ఉంటారు. సో, వాళ్ళు కూడా ఈ తాటి ముంజలనేవి డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ కంటెంట్‌తో పాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో, ఇవి తీసుకోవడం వల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది మీరు ఓవర్‌కమ్ చేయొచ్చు. అండ్ మనం విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయని చెప్పేసి అనుకున్నాం కదండీ! సో, విటమిన్స్‌లో మెయిన్‌గా ఏంటంటే ఏ విటమిన్, సి, ఈ అండ్ కే విటమిన్స్ అనేవి ఉంటాయి. సో, మెయిన్‌గా విటమిన్ ఏ అనేది బేబీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట. ఇంకా విటమిన్ కే విషయానికొస్తే రక్తము గూడు కట్టడానికి హెల్ప్ చేస్తుంది. అలానే సి విటమిన్ అది కూడా ఇమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మినరల్స్ విషయానికొస్తే కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో ఈ తాటి ముంజల్లో ఉంటాయన్నమాట. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మోడరేషన్‌లో తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకోవడం అనేది మంచిది కాదు. అండ్ లేతగా ఉన్న ముంజులు, ఫ్రెష్‌గా దొరికిన ముంజులు మాత్రమే మీరు తీసుకోవాలి. హావ్ ఎ హ్యాపీ అండ్ హెల్తీ ప్రెగ్నెన్సీ.